సంప్రదాయం కార్యక్రమానికి స్వాగతం. మనిషి జీవితానికి దిశానిర్దేశం చేసేది సంప్రదాయం. మంచి జీవితానికి మార్గం చూపేది సంప్రదాయం. మనిషి జీవితానికి సార్థకత కలిగించేది సంప్రదాయం. ఇలాంటి మహోన్నతమైన సంపదని వివిధ రూపాల్లో మీకు అందించడానికి మీ ముందుకొచ్చింది సంప్రదాయం. భగవంతుడే స్వయంభూగా అవతరించినవి, దేవతల చేత ప్రతిష్ఠ చేయబడినవి, మహర్షుల చేత ప్రతిష్ఠింపబడినవి, పురాణ ప్రాముఖ్యత సంతరించుకున్నవి, రాజులు భక్తులు నిర్మించినవి. ఇలా ఎన్నో దేవాలయాలు మన వేద భూమిలో మన సంప్రదాయాలకు నిలయాలుగా విరాజిల్లుతున్నాయి. ఈరోజు దేవాలయం సెగ్మెంట్లో మనం అత్యంత అరుదైన ఒక ఆలయ విశేషాలను తెలుసుకోబోతున్నాం. నమస్కారం. విష్ణుమూర్తికి అనేక అవతారాలు, ఉప అవతారాలు ఉన్న విషయం మనందరికీ తెలుసు. కానీ పరమశివుడికి అవతారాలు ఉన్నట్లు ఎంతమందికి తెలుసు? ఎప్పుడూ లింగాకారుడిగా దర్శనమిచ్చే శివుడు దక్షుణ్ణి సంహరించడానికి వీరభద్రుడిగా, నరసింహస్వామిని శాంతింపజేయడానికి శరభేశ్వరుడిగా అవతరించారని శివ పురాణం చెబుతోంది. మొత్తం మీద శరభేశ్వరుడికి భారతదేశంలో 2 చోట్ల మాత్రమే ఆలయాలు ఉన్నాయి. అందులో ఒకటి తమిళనాడులోని శ్రీభువనంలోను, అండ్ రెండవది హైదరాబాద్కు సమీపంలో దొండింకల్ దగ్గర ఉన్నాయి. ముఖ్యంగా దృష్టి దోషాన్ని నివారించడానికి భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ప్రస్తుతం నేను ఆ మూల విరాట దగ్గర ఉన్నాను. మహావిద్యాపీఠం ఫౌండర్ అండ్ ట్రస్టీ శ్రీ చింతపల్లి సుబ్రహ్మణ్యం స్వామి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన మాటల్లో ఎన్నో విషయాలు తెలుసుకుందాం రండి. నమస్తే అండి స్వామి గారు. అసలు ఆలయానికి సంబంధించి ఎన్నో విషయాలు మీ మాటల్లో తెలుసుకోవాలని ఉంది. సో ఈ ఆలయం అనేది ఎప్పుడు నిర్మించారంట? మహావిద్యాపీఠం అనేటువంటి ఈ సంస్థ కాంచీ శంకరాచార్య శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి శత జయంతి ఉత్సవములు 1994లో వారి యొక్క ఆదేశం మేరకు శ్రీ మహావిద్యాపీఠం అనే పేరుతో ఒక సంస్థని స్థాపించడం జరిగింది. జగద్గురువులైనటువంటి కాంచీ శంకరాచార్యుల వారు ఒక ధార్మిక అనుష్ఠాన సమాజ సేవకి సంబంధించిన ఈ వ్యవస్థని వారే రూపకల్పన చేసి ఎలా నడపాలి అనేటువంటి విషయం కూడా మనకు అనుగ్రహించారు. ఇక్కడ మొట్టమొదటగా వారి ఆదేశం మేరకు శక్తి పంచాయతనం, మామూలుగా ఆయతనము అంటే దేవతలు అని పేరు, పంచ అంటే 5 దేవతలు, గణపతి, సూర్యుడు, విష్ణువు, ఈశ్వరుడితో కూడి అమ్మవారు మొట్టమొదటగా ఇక్కడికి వచ్చినది. ఆ తదుపరి వారి శిష్యులైనటువంటి శ్రీ 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 జయేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క ఆదేశం మేరకు వారే ఇక్కడికి స్వయంగా వచ్చి ఈ స్థలంలో ఒక దివ్యమైన, భవ్యమైన, శక్తివంతమైన, మహత్తరమైనటువంటి అద్భుతమైన దేవాలయం ఒకటి నిర్మాణం చేయాలి అని నన్ను ఆదేశించి ఉన్నారు. ఆ సందర్భంలో మన దక్షిణాది రాష్ట్రాల్లో మనకి అరుదుగా ఉన్నటువంటి ఉపాసనా విధానంలో శరభేశ్వరు యొక్క ఉపాసన చాలా గొప్పది, వైశిష్ట్యమైనటువంటి ఉపాసన. మనకి తమిళనాడులో కుంభకోణం దగ్గరలో త్రిభువనం అనే పేరుతో ఒక గ్రామం ఉన్నది. అక్కడ మొట్టమొదటి శరభేశ్వర స్వామి దేవాలయం ఉన్నది. ఇక తెలుగు రాష్ట్రాల్లో నాకు తెలిసి ఎక్కడా శరభేశ్వర స్వామి దేవాలయము లేదు. ఈ శరభేశ్వరుడి గురించినటువంటి విషయం కూడా చాలా అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు. అసలు ఈ శరభేశ్వరుడు ఎవరు, ఎందుకు ఈయనని ఉపాసన చేస్తారు, ఈయన యొక్క ఉపాసన వల్ల వచ్చేటువంటి ఫలితం ఏమిటి అని సహజంగా ఎవరికైనా సరే ప్రశ్న వస్తుంది. ఉదాహరణకి గణపతిని ఆరాధన చేస్తే విఘ్నాలు పోతాయని,
లక్ష్మీ అమ్మవారిని ఆరాధన చేస్తే మంచి ధన సమృద్ధి కలుగుతుందని ఏవో ఒక విషయాలు ఉన్నాయి. అయితే ఈ శరభేశ్వరుడు యొక్క ఉపాసన ఎందువలన, ఎలా ఈయన యొక్క ఆవిర్భావం జరిగింది అన్న విషయాన్ని మనం ముందు తెలుసుకోవాలి. మామూలుగా మహావిష్ణువుకి అనేక రకాలైన అవతారాలు ఉన్నాయి. రామావతారం, కృష్ణావతారం, పరశురామావతారం, మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నృసింహావతారం, ఇట్లా అనేక అవతారాలు. ఈ అవతారాలన్నీ కూడాను దుష్ట శిక్షణ, శిష్ట సంరక్షణ అనే దాని మీదే ఆవిర్భవించినవి. అయితే ఈశ్వరుడికి ఎక్కడా కూడాను అవతారాలు లేవు, ఆయన జన్మించడం అనేది లేదు. అయితే రెండు చోట్ల ఆయన అత్యవసరమైనటువంటి సందర్భంలో ఆవిర్భవించారు. అవతరించడం వేరు, ఆవిర్భవించడం వేరు. అవతరించడం అనగానే కృష్ణుడు యశోదమ్మ, రాముడు కౌసల్య, ఇట్లా మనందరికీ తెలిసిన విషయం. కానీ ఇక్కడ రహస్యం ఏమిటంటే ఈశ్వరుడు దక్షుణ్ణి సంహరించడం కోసమై, దక్ష సంహారార్థమై ఆయన వీరభద్రుడుగా అవతరించి ఆ దక్షుణ్ణి సంహరించినటువంటి కథ మనకి చాలా బహుప్రచారంలో ఉంది, దక్షిణ రాష్ట్రంలో ఉత్తరాదిలో కూడా. అయితే మరొక అవతారం ఉంది, ఆ అవతారమే శరభావతారం. శరభము అనేటువంటిది వాస్తవంగా ఒక భయానకమైనటువంటి, అతి భయంకరమైనటువంటి ఒక మృగం. ఆ మృగం యొక్క లక్షణం ఏమిటంటే దానికి 6 పాదములు ఉంటాయి, 2 రెక్కలు ఉంటాయి, భూచరము ఖేచరము, నడుస్తుంది, ఎగురుతుంది, దాని యొక్క లక్షణం. అయితే ప్రకృతంలో ఈ అవతారంలో ఉన్నటువంటి వైశిష్ట్యం ఏమిటి అంటే హిరణ్యకశిపుణ్ణి వధించడం కోసం ప్రహ్లాదుడి యొక్క తపఫలితంగా నరసింహస్వామి, మహావిష్ణువు నా మృగం నా మానుష్యం, నరసింహుడుగా అవతరించి ఆ యొక్క హిరణ్యకశిపుణ్ణి వధించాడు. ఆ సందర్భంలో ఆయన చాలా కోపంగా ఉన్నారు, కోపమూర్తిగా ఉన్నారు. నరసింహస్వామి అంటేనే కోపం, కోపానికి ప్రతీక. అలా ఉన్న సమయంలో ఆ వధ జరిగిన తర్వాత కూడా ఆయన శాంతం అనేటువంటిది ఆయనకి కలగలేదు. అప్పుడు దేవతలు, మహర్షులు అందరూ వెళ్ళి కైలాసానికి వెళ్ళి పరమేశ్వరుణ్ణి ప్రార్థించారు. ఆ యొక్క ఉగ్రమూర్తిని చూడటం చాలా కష్టంగా ఉంది, ఆ కోపంలో నుంచి భయానకమైనటువంటి వేడి కూడా పుట్టి ప్రపంచంలో అంతా కూడాను అస్తవ్యస్తంగా తయారైపోయింది ప్రపంచమంతా, అంచేత నీవే రక్షించాలి అని ఆ పరమేశ్వరుడిని ప్రార్థిస్తే వీళ్ళ యొక్క ప్రార్థన మేరకు ఆయన శరభము అనేటువంటి ఒక మృగరూపంలో ఆయన అవతరించారు అనేటువంటిది. శరభేశ్వరుడి ప్రత్యేకతలు ఏంటి స్వామి? ఏమిటి ప్రత్యేకత అంటే విష్ణుమూర్తి అవతారాల్లో ఒక రాముడుగా అవతరించాడు, ఆయన పక్కన సహాయార్థం ఆదిశేషుడు లక్ష్మణుడిగా అవతరించాడు. అలాగే కృష్ణుడికి బలరాముడు అవతరించాడు పక్కన. కానీ ఈ అవతారంలో ఒక గొప్పతనం ఏమిటంటే ఆ శరభస్వామికి అటు ఇటు 2 రెక్కలు ఉన్నాయి. ఒక రెక్క శూలిని దుర్గా అని దుర్గా అమ్మవారిలో చాలా శక్తివంతమైనటువంటి దుర్గ, విజయదుర్గ, కనకదుర్గ, శూలిని దుర్గ, దీపదుర్గ, అనేక దుర్గలు. ఈ శూలిని దుర్గ అనేటువంటిది ఒక శూలం పట్టుకొని శత్రుసంహారమూర్తిగా ఉంటుంది. కుడివైపు ఆవిడ ఉన్నది. ఎడంవైపు రెక్కలో ప్రత్యంగిరా అమ్మవారు, ఆవిడనే కాళీ అని కూడా అంటారు. ఈ ఇద్దరి అమ్మవార్లని పట్టుకొని ఏకకాలంలో ఈ నరసింహుడి యొక్క ఉగ్రం తగ్గించడం కోసమై ఆయన అవతరించారు. అది శరభంలో ఉన్నటువంటి గొప్పతనం. స్వామి, చాలా దూర ప్రాంతాల నుంచి రావాలనుకునే భక్తుల కోసం అసలు దుండిగల్ అనే ప్రాంతం అనేది తెలుసు, కానీ ఎక్కడ ఎగ్జాక్ట్లీ ఉంది అడ్రస్, ఆలయం అనేది తెలియదు అనమాట. మీరు ఒకసారి చెప్తే. అమ్మా, ఇది మన బాల్నగర్ ఎక్స్ రోడ్ నుంచి నరసపూర్ వెళ్తుంటే సరిగ్గా 15 కిలోమీటర్లలో మెయిన్ రోడ్డు మీద ఇది ఉంది. ఔటర్ రింగ్ రోడ్డుకి ఆనుకొని ఉంది. ఎగ్జిట్ 5 ఔటర్ రింగ్ రోడ్డుకి ఈ దేవాలయం ఆనుకొని ఉన్నది. దీన్ని దుండిగల్ ప్రాంతం అంటారు. మన ఆశ్రమానికి
రింగ్ రోడ్డు, అటు ఆనుకొని గణపతి సచ్చిదానంద ఆశ్రమం, ఆ తర్వాత సుందర చైతన్యానంద ఆశ్రమం, ఇట్లా అంతా కూడాను ఒక దేవభూమిలాగా విరాజిల్లుతూ ఉన్నది. ఇది రింగ్ రోడ్డుకి సర్వీస్ రోడ్డుకి మధ్యలో ఈ శరభేశ్వర స్వామి వారి యొక్క ఆలయం ఉన్నది. శరభేశ్వర స్వామివారి ఆలయానికి సంబంధించి ఎన్నో ప్రత్యేకతలు, విశిష్టతలు, చాలా విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. మీ అందరికీ మరొక్క మారు, మీ యాజమాన్యానికి, చూసే ప్రేక్షకులకి అందరికీ కూడాను ఆ శరభేశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులు ఉండుగాక అని నేను స్వామిని ప్రార్థిస్తున్నాను. జూన్ 9 నుంచి 15 వరకు వివిధ రాసులకు గ్రహాల అనుగ్రహం ఎలా ఉంది, ఎలాంటి శుభ ఫలితాలు ఉండబోతున్నాయి, ఎదురయ్యే ఆటంకాలను ఏ దేవతారాధన చేసి ఎలా దాటుకోవచ్చు మొదలైన విషయాలను ఇవాల్టి అనుగ్రహం సెగ్మెంట్లో బ్రహ్మశ్రీ శంకరమంచి శివ సిద్ధాంతి గారి మాటల్లో విందా. జూన్ 9 నుండి 15 వరకు ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారికి విశేషమైనటువంటి గ్రహబలం కనబడుతోంది. ఏ పని తలపెట్టినా చాలా చక్కటి శుభ ఫలితాలను అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చాలా గొప్ప శుభ ఫలితాలు అందుతాయి. ఆర్థిక లాభాలు చాలా గొప్పగా ఉంటాయి. లక్ష్మీ కటాక్ష సిద్ధి ఉంది. కారణం ద్వితీయంలో ఉన్నటువంటి బుధ శుక్రులు చాలా విశేషంగా యోగిస్తున్నారు. ఏ పని తలపెట్టినా చాలా సులువుగా పూర్తవుతుంది. ఉన్నత లక్ష్యాలను సైతం సాధించగల సమర్థతను కలిగి ఉంటారు. ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులను పూర్తి చేస్తారు. ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. ముఖ్య విషయాల్లో సమయానుకూలంగా స్పందించి అందరి ప్రశంసలను పొందుతారు. ఈ వారము మేషరాశి వారు ఇష్టదేవతా ధ్యానం చేసుకోవడం ద్వారాగా అనుకూల ఫలితాలని అందుకుంటారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం మధ్యమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కృషితో నాస్తి దుర్భిక్షం అన్న వాక్యాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగినట్లయితే అనుకూల ఫలితాలను అందుకుంటారు. కారణం ఏంటంటే గ్రహబలం చాలా తక్కువగా గోచరిస్తోంది. లక్ష్మీ కటాక్ష సిద్ధి ఇక్కడ జన్మరాశిలో ఉన్నటువంటి శుక్రుడు ఇస్తున్నారు. మీ రంగాల్లో సమయానుకూలంగా ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగంలో శ్రద్ధగా ముందుకు సాగాలి. అనవసర విషయాల్లో సమయాన్ని పాడు చేయకండి. కీలక విషయాల్లో ఆచితూచి ముందుకు సాగాలి. వృషభ రాశి వారు ఈ వారము నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకున్నట్లయితే మంచి ఫలితాలని అందుకుంటారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి మనోధైర్యము చాలా అనుకూలంగా ఉంటుంది. మనోధైర్యంతో చేసేటటువంటి కార్యాలు మంచి విజయాన్ని ఇస్తాయి. ఆర్థిక పరంగా అనుకూల ఫలితాలుంటాయి. తలపెట్టిన పనుల్లో ఇబ్బందులను అధిగమిస్తారు. ఉద్యోగ విషయంలో శ్రద్ధగా ముందుకు సాగాలి. వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. తోటివారి సహకారంతో ముఖ్య కార్యాల్లో విజయం లభిస్తుంది. మిథున రాశి వారు ఈ వారము ఇష్టదేవతా ధ్యానం చేయడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి గ్రహబలం విశేషంగా యోగిస్తోంది. లాభంలో ఉన్నటువంటి చాతుర్గ్రహ కూటమి విశేషమైనటువంటి శుభ ఫలితాలతో పాటు ఆర్థిక లాభాలని కూడా సూచిస్తోంది. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. ఉత్తమ ఫలితాలు ఉంటాయి. చక్కటి బుద్ధిబలంతో సందర్భోచితంగా వ్యవహరించి పెద్దల మన్ననలను అందుకుంటారు. ప్రయాణాల్లో అనుకూలత ఉంటుంది. మనశ్శాంతి కూడా ఉంటుంది. అష్టమంలో ఉన్నటువంటి శని కొద్దిగా మానసిక ప్రశాంతతను తగ్గించే విధంగా ఫలితాలను ఇస్తారు. కాబట్టి శని ధ్యానం చేసుకుంటూ ఉండాలి. ఆర్థికంగా అనుకూలమైనటువంటి కాలము. కర్కాటక రాశి వారు శని ధ్యానంతో పాటు ఈశ్వరారాధన చేసుకున్నట్లయితే అనుకూల ఫలితాలను అందుకుంటారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి గత వారం కంటే గ్రహబలం పెరిగింది. ఇక్కడ ఉద్యోగంలో మంచి ఫలితాలని పొందుతారు. గౌరవప్రదమైనటువంటి జీవితం ఉన్నది. వ్యాపారంలో ఆర్థిక లాభాలు ఉంటాయి. ఆర్థిక పరంగా చాలా అనుకూలమైనటువంటి సమయంగా గోచరిస్తోంది. ఉత్సాహంతో పనిచేయండి. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. పట్టుదలతో వ్యవహరించి పనులను పూర్తి చేస్తారు. మీకు అప్పగించినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. సింహరాశి వారు ఇష్టదేవతా సందర్శనం చేయడం ద్వారాగా అనుకూల ఫలితాలని అందుకుంటారు. తదుపరి కన్యారాశి.
ఈ వారం కన్యారాశి వారికి శుభప్రదమైనటువంటి కాలంగా గోచరిస్తుంది. చేపట్టే పనుల్లో శీఘ్ర విజయం ఉన్నది. ఉద్యోగంలో బాగా రాణిస్తారు. పట్టుదలతో పనిచేయండి. కార్యసిద్ధి విశేషంగా ఉన్నది. ఒక శుభవార్తను వింటారు. భాగ్య బృహస్పతి యోగం వల్ల విశేషమైనటువంటి దైవ బలాన్ని కన్యారాశి వారు పొందుతున్నారు. ఎప్పుడైతే మనకి దైవబలం ఉంటుందో ఆ సమయంలో మనం అభివృద్ధికై చేసేటటువంటి కార్యాలన్నీ సిద్ధిస్తాయి. అంటే ఉదాహరణకి వివాహం కాని వారు వివాహం కోసమే ప్రయత్నం చేస్తే ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. కన్యారాశి వారు ఈ వారం అంతా లక్ష్మీనారాయణ ధ్యానం చేసుకోవడం శుభప్రదం. తదుపరి తులారాశి. తులారాశి వారు ఈ వారము పట్టుదలతో చేసేటటువంటి పనులన్నీ ఫలిస్తాయి. అంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ శ్రమ ఫలించాలి అనంటే పట్టుదల చాలా అవసరమవుతుంది. ఆర్థికంగా అనుకూల ఫలితాలున్నాయి. బంధుమిత్రులతో సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు. అష్టమంలో ఉన్నటువంటి శుక్రుడి యొక్క స్థితి ఆర్థిక బలాన్ని సూచిస్తోంది. తులారాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవడం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి గత వారంతో పోలిస్తే గ్రహబలంలో ఎటువంటి మార్పు లేదు. శుభప్రదమైన కాలంగా గోచరిస్తోంది. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. సమర్థవంతంగా పనిచేసి అధికారుల మన్ననలను పొందుతారు. స్పష్టమైన ఆలోచన విధానంతో అభివృద్ధి బాట పడతారు. మొదలుపెట్టిన పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. కీలక విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. 6వ రాశిలో ఉన్నటువంటి కుజుడు యొక్క స్థితి అనుకూలంగా ఉన్న కారణం చేత భూ సంబంధమైనటువంటి పెట్టుబడులు బాగా యోగిస్తాయి, లాభాన్నిస్తాయి. వృశ్చిక రాశి వారికి ఈ వారం అంతా శ్రేయోదాయకంగా ఉంటుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుసు రాశి వారికి గ్రహబలం చాలా అద్భుతంగా యోగిస్తోంది. చేసేటటువంటి కార్యాలన్నీ సత్ఫలితాన్నిస్తాయి. అభ్యాసపూర్వకమైనటువంటి కృషి ఏదైతే ఉంటుందో అది ఫలిస్తుంది. కీలక విషయాల్లో మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్న ఫలితాన్ని సాధిస్తారు. ఉత్సాహంగా పనిచేసి అభివృద్ధిని అందుకుంటారు. అనుభవజ్ఞుల సలహాలు మేలైన ఫలితాన్నిస్తాయి. వ్యాపారంలో గొప్ప శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా అనుకూల ఫలితాలున్నాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే పెట్టుబడులు లాభాన్నిస్తాయి. విద్యార్థులకు విద్యలో బాగా అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏ పని తలపెట్టినా ధనుసు రాశి వారు విశేషంగా గోచరిస్తోంది కాబట్టి ఈ వారము ఇష్టదేవతా ధ్యానం చేసుకున్నట్లయితే అనుకూల ఫలితాలను అందుకుంటారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి గ్రహబలం బాగా ఉన్నది. మీ రంగాల్లో శుభ ఫలితాలున్నాయి. విశేషమైనటువంటి కృషితో అనుకున్నది సాధిస్తారు. ఊహించిన దానికంటే మంచి ఫలితాలున్నాయి. ఉద్యోగంలో తోటివారిని కలుపుకుపోతే ఇబ్బందులు దరిచేరవు. వ్యాపారంలో 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థికంగా అనుకూలమైన కాలము. గొప్ప ఆలోచన విధానంతో ఆస్తిని వృద్ధి చేస్తారు. గృహయోగం శుభప్రదం. కుటుంబ సభ్యులకు మేలైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి వారికి విశేషం ఏంటంటే భాగ్య దృష్టితో బృహస్పతి బలం చాలా విశేషంగా ఉన్నది కాబట్టి మకర రాశి వారికి చాలా చక్కటి శుభ ఫలితాలు అందుతాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారము మనోధైర్యంతో చేసేటటువంటి కార్యాలన్నీ అనుకూలిస్తాయి. బుధ శుక్రుల యొక్క యుతి కూడా చాలా చక్కని ఫలితాన్ని ఇస్తోంది. వ్యాపారంలో ఆర్థిక లాభాలు ఉంటాయి. అలాగే ధాన్యాభివృద్ధి కూడా ఉన్నది. ఆత్మవిశ్వాసంతో చేసేటటువంటి పనులన్నీ సిద్ధిస్తాయి. ఉద్యోగంలో అనుకూల ఫలితాలున్నాయి. నిరంతర శ్రమతో గొప్ప ఫలితాలను అందుకుంటారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అధికార యోగం సూచితమవుతోంది. శుభవార్తలు వింటారు. నూతన కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరంగా చాలా చక్కటి శుభకాలంగా గోచరిస్తోంది. మిత్రబలం పెరుగుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇక్కడ జన్మరాశిలో ఉన్నటువంటి ఏలినాటి శని ఇంకా ఉన్నది కాబట్టి శని ధ్యానంతో పాటుగా ఇష్టదేవత ఆరాధన చేసుకున్నట్లయితే కుంభరాశి వారికి మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి గ్రహబలం మిశ్రమంగా ఉంది. మంచి ఆలోచన విధానంతో చక్కటి అభివృద్ధి పదాన్ని పడతారు. శ్రమతో కూడినటువంటి ఫలితాలున్నాయి. ఉద్యోగంలో అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపారంలో కూడా మేలైన ఫలితాలే ఉన్నాయి. ఆర్థిక పురోగతి ఉన్నది. అనవసర ఖర్చులు కాకుండా చూసుకోవాలి. మిడిమిడి జ్ఞానంతో చేసేటటువంటి కార్యాలన్నీ మిశ్రమ ఫలితాన్ని ఇస్తాయి కాబట్టి ఏదైనా సరే ఒక పని చేస్తున్నామంటే అందులో సంపూర్ణమైనటువంటి పరిజ్ఞానం వచ్చిన తర్వాతనే మీరు ముందుకు సాగాలి. అలాగే ముఖ్యమైన లావాదేవీల్లో స్పష్టమైన ఆలోచనలు అవసరం. ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. వారం మధ్యలో ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. ఇక్కడ 7 గ్రహాలు వ్యతిరేకంగా ఉన్న కారణం చేత మీనరాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవడం ఉత్తమం.